వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. ఆర్టీసీని ఆదాయ వనరులుగా తీర్చిదిద్దాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. ఆర్టీసీని ఆదాయ వనరులుగా తీర్చిదిద్దాలని, తద్వారా సంపద సృష్టించుకునేందుకు అవకాశం కలుగుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఎంప్లాయీస్ యూనియన్ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే గొండు శంకర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే ఆర్టీసీ కాంప్లెక్స్ ను కమర్షియల్ కాంప్లెక్స్ గా మార్చడం ద్వారా ఆదాయాన్ని పొందొచ్చని తెలిపారు. విజయవాడకు బస్సు మాదిరిగానే తిరుపతికి కూడా బస్సు సౌకర్యాన్ని కల్పిస్తే సిక్కోలు వాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సూపర్ 6 ను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు. ఇప్పటికే పింఛన్లను పంపిణీ చేస్తున్నామని, ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్ ను ప్రారంభిస్తామని తెలిపారు. త్వరలోనే మహిళలకు బస్సు ప్రయాణ సౌకర్యాలు కూడా కల్పిస్తామని వివరించారు. దీనికోసం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త బస్సును కొనుగోలు చేశామని వివరించారు. త్వరలోనే సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. గత ప్రభుత్వం ఎందుకు కొత్త బస్సులను కొనుగోలు చేయలేదంటే సిబ్బందిని పెంచాలన్న కారణంతోనే బస్సులు కొనుగోలు చేయకుండా ఆర్టీసీని నిర్వీర్యం చేసిందన్నారు. గత ప్రభుత్వ పాలన అంతా బటన్ నొక్కుడు, నిధులు బుక్కుడుగానే సాగిందని విమర్శించారు. ఇప్పుడు ఎందుకని చెప్పలేదు, పీపీపీ మోడ్ లో కన్స్ట్రక్షన్ చేసుకుని మనకు మనమే మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు సంపద సృష్టించుకొని ఈ డిపో వరకు మనం లాభాలు సాధించాలంటే ఇది కమర్షియల్ కాంప్లెక్స్ కింద మార్చి ఆర్టీసీ కమర్షియల్ కాంప్లెక్స్ అయితే డెఫినెట్ గా ఇక్కడ మంచి బాగుంటది. పైన మల్టీప్లెక్స్ థియేటర్స్ గారు కట్టినా ఏది పెట్టినా మంచి సెంటర్ ఇది. ఇలాగా ఎక్కడ ఎక్కువ ఉండదు. డెఫినెట్ గా దీన్ని బాగు చేద్దాం. అలాగే మాకు ఇప్పుడు విజయవాడ బస్సు అయితే ప్రాబ్లం సాల్వ్ అయింది. తిరుపతికి కూడా ఒక బస్సు వేసి నేను అడుగుతుంది ఏంటంటే తిరుపతికి మనం ఒక బస్సు వేయగలిగితే గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కాళహస్తి, చిత్తూరు మొత్తం అన్ని కవర్ అయిపోతాయి. ఎవరైనా ఎక్కాలనుకొని వెళ్ళాలనుకుంటే అక్కడ వరకు ఎక్కుతారు. ఇది చాలా ఉపయోగకరం ఉంటుంది. ఈ జిల్లా నుండి మనకి ఇదొక మంచి రవాణా వ్యవస్థగా వస్తుంది కనుక ఆ తిరుపతి వరకు కూడా బస్సు కొద్దిగా చూడవలసిందిగా నేను ఆరంభంగా గారు చెప్తాను. ఇప్పుడు మాకు 100 అయినా 600 అయినా సూపర్ 6 ని 100% అమలు చేసి తీరుతాం. దాంట్లో భాగంగా ఆల్రెడీ అన్నా క్యాంటీన్ రేపు ఆగస్టు 15 స్టార్ట్ అవబోతుంది. పెన్షన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసాం. ఇక్కడ ఆర్టీసీలో మహిళలకి ఉచిత బస్సు అన్నప్పుడు తప్పుకోకుండా బస్సులు పెంపు అవసరము. అది గుర్తించే బస్సులు ఎక్స్ట్రా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి జిల్లాకు 3, 4 ఇవ్వడం జరిగింది. బస్సులు పెంచామంటే డెఫినెట్ గా స్టాఫ్ కావాలి. బస్సులు గత 5 సంవత్సరాలు ప్రభుత్వం తక్కు పెట్టేసి కొనకుండా ఉండడానికి కారణం ఏంటంటే కొంటే సిబ్బంది లేరు. ఈ కొరత ఉంది. సిబ్బంది రిక్రూట్ చేయాలంటే సిబ్బందికి డబ్బులు ఇవ్వాలా. బట్టలు పైన బట్టలు టేబుల్ కింద బట్టలు నొక్కడానికి ఛాన్స్ దొరకదని దొంగ నాటకాలు ఆడి వాళ్ళు నిర్వీర్యం చేస్తారు ఆర్టీసీ. ఇప్పుడు అది మీకు జరగదు. మంత్రివర్యులు గాని ముఖ్యమంత్రి ఇందాకే చెప్పాను, ఎన్డీఏ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. సూపర్ 6 అమలు చేస్తాం. మీకు సూపర్ 6 తో ముడిపడి ఉన్న అంశం ఉంది కనుక మనకు మంచి రోజులు వస్తాయని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. ఆర్టీసీ అధికారులు, సిబ్బంది చిత్తశుద్దితో విధులు నిర్వహించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. దశాబ్దాల కాలంగా కాంప్లెక్స్ వర్షం నీరు నిలిచిపోయే దుస్థితి నెలకొందని, వర్షపు నీటిని డ్రైనేజీల ద్వారా నదిలోకి మళ్లించేందుకు ఇప్పటికే కార్పొరేషన్ కమిషనర్ కు వివరించామని చెప్పారు. త్వరలో కాంప్లెక్స్ సమస్యలు పరిష్కరించి ప్రయాణికులను సిబ్బందికి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదర్రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవి నర్సయ్య, జిల్లా ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం దంతా యూపీ పాఠశాలలో నిలిచిపోయిన విద్యా కమిటీ ఎన్నికలు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం దంతా ప్రాథమిక ఉన్నత పాఠశాలలో గురువారం నాడు జరగాల్సిన విద్యా కమిటీ ఎన్నికలు రసాభాసగా మారి వాయిదా పడ్డాయి. ఈ ఎన్నికలకు సంబంధించి గతంలో వైఎస్సార్ పార్టీకి చెందిన మిడ్ డే మీల్స్ ఏజెన్సీ వారు కొనసాగుతుండగా ప్రస్తుత టీడీపీ వర్గాలు హవా నెగ్గించుకునేందుకు ప్రయత్నించాయి.
ఈ నేపథ్యంలోని పాఠశాల ఆవరణలోకి కొందరు తల్లిదండ్రులు, టీడీపీ వర్గాలు చేరి పాఠశాలకు తాళం వేశారని వైసీపీ వర్గీయులు ఆందోళన చేశారు. దీనితో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేసి విద్యా కమిటీ ఎన్నికలను వాయిదా వేశారు. ప్రస్తుతం గ్రామంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కంచిలి మండలం గ్రామ పంచాయతీ సర్పంచులకు రిఫ్రెషర్ శిక్షణ ఇవ్వనున్నారు. గురువారం ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం గ్రామ పంచాయతీ సర్పంచులు మరియు పంచాయతీ కార్యదర్శులకు ఆర్జీఎస్ఏ కార్యాచరణ ప్రణాళిక రీఫ్రెషర్ శిక్షణ తేదీ 8/8/2024 నుండి 10/8/2024 వరకు 3 రోజుల పాటు మండల ప్రజాపరిషత్ కార్యాలయం కంచిలి నందు నిర్వహించనున్నారు. బెహరా మనోవికాస కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కార్యదర్శి ఆర్ సన్యాసనాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయశాఖ అధికారి సంస్థ వారి ఆదేశానుసారం సీనియర్ సివిల్ జడ్జి కార్యదర్శి ఆర్ సన్యాసనాయుడు స్థానిక జిల్లా కలెక్టరేట్ వద్ద బెహరా మనోవికాస కేంద్రాన్ని గురువారం సందర్శించారు. విభిన్న ప్రతిభావంతుల వద్ద సేవని అందించే వారికి న్యాయపరమైన సలహాలు, సూచనలు అందించారు. విభిన్న ప్రతిభావంతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. తదుపరి వారికి ఫలాలు అందజేశారు. కార్యక్రమంలో అడ్వకేట్ ఇంద్రాప్రసాద్ పాల్గొన్నారు. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల శిక్షణ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్నారు. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని, గ్రామాల అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందినట్లేనని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం మండలం మండల పార్టీ కార్యాలయంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్ గురువారం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా గ్రామాలు మౌలిక సదుపాయాలకు నోచుకోక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి ఉందన్నారు. గ్రామాలు అంటువ్యాధులకు ఆనవాళ్లుగా మారిపోయాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందించిన 14-15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి ఇతర సంక్షేమ పథకాలకు వినియోగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్ దీపాలు సైతం ఏర్పాటు చేయలేని దుస్థితి నెలకొందని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పర్యవేక్షణలో రాష్ట్రంలో మరలా గ్రామాలకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తామన్నారు. గత పాలక ప్రభుత్వం సర్పంచుల విధులు, నిధులు, హక్కులు కాలరాసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. బ్లీచింగ్ కూడా డబ్బుల్లేని పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయని అన్నారు. కనీసం విద్యుత్ దీపాలను సైతం ఏర్పాటు చేసుకోని పరిస్థితులు గతంలో చూశామని చెప్పారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. రణస్థలం మండలంలో గురువారం నిర్వహించిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికల్లో షీలా సూర్యనారాయణ ఎస్ఎంసీ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలంలో గురువారం జరిగిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికల్లో రణస్థలం మండలం జేఆర్పురం పంచాయతీ హైస్కూల్ ఎస్ఎంసీ చైర్మన్ గా షీలా సూర్యనారాయణ కూటమి తరపున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రణస్థలం టీడీపీ నాయకులు, రణస్థలం ఎక్స్ ఎంపీటీసీ డీజీఎం ఆనందరావు, డీజీఎం శ్రీను తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. బలిసిపేట మండలం పెద్దపెంకి గ్రామంలో ఊసర్ల లక్ష్మి వర్ధంతి సందర్భంగా గ్రామస్తులకు వస్త్రదానం చేసిన ఊసర్ల శంకర్రావు. బలిసిపేట మండలం పెద్దపెంకి గ్రామానికి చెందిన నేతాజీ గ్రంథాలయ వ్యవస్థాపకులు ఏర్ల సంజీవనాయుడు ఆధ్వర్యంలో అదే గ్రామానికి చెందిన స్వర్గీయ పూసర్ల లక్ష్మి వర్ధంతి సందర్భంగా పూసర్ల గౌరీ శంకర్రావు గ్రామంలో గల నిరుపేదలకు వస్త్రదానం, అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నేతాజీ గ్రంథాలయ వ్యవస్థాపకులు ఏర్ల సంజీవనాయుడు, గౌరీ శంకర్లు ఎస్ఎస్ న్యూస్ తో మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగానే ఈ సంవత్సరం కూడా పేద వృద్ధులకు, దివ్యాంగులకు తదితరులకు వస్త్రదానం, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సంజీవనాయుడు ఆధ్వర్యంలో గౌరీ శంకర్రావు ప్రతి ఏడాది వస్త్రదానం, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం, పేదలకు సేవా కార్యక్రమాలు చేపట్టడం గర్వించదగ్గ విషయమని గ్రామస్తులు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. సినీ ప్రస్థానంలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న నందమూరి బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలుపుతూ సంబరాలు జరుపుకున్న నందమూరి అభిమానులు. నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ వారసుడుగా సినీ రంగంలో ప్రవేశించి గొప్ప నటుడిగా గుర్తింపు పొంది 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పలాసలో బాలయ్య అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. పలాస టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గౌతు శిరీష చేతుల మీదుగా కేక్ కట్ చేసి సందడి చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా బాలకృష్ణ తన రికార్డులు తానే బద్దలు కొడుతూ 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకుంటున్న శుభతరుణంలో పలాసలో బాలకృష్ణ అభిమానులు, టీడీపీ నాయకులు సందడి చేశారు.
బాలయ్య అభిమానుల ఆనందోత్సవాల మధ్య ఎమ్మెల్యే గౌతు శిరీషకు షీల్డ్తో సత్కరించారు. గొలుసు వాసు, తాళభద్ర బాబురావులు మాట్లాడుతూ రాజకీయంలో తనదైన ముద్ర వేసి హిందూపురం ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచి రికార్డు సృష్టించిన హ్యాట్రిక్ హీరో బాలకృష్ణ ప్రపంచవ్యాప్తంగా అభిమానులకు సొంతం చేసుకుని అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశారని తెలిపారు. బాలయ్య బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కట్టించి పేద ప్రజలకు ఉచితంగా సేవలందిస్తున్న మహానుభావుడని ప్రశంసించారు. మంచి మనసున్న నటుడికి అభిమానులుగా ఉండడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. దువ్వాడ శ్రీకాంత్ సైతం అభిమానులకు స్పెషల్ విషెస్ తిప్పారు. జై బాలయ్య అంటూ నినాదాలతో సభా ప్రాంగణమంతా దద్దరిల్లింది. కార్యక్రమంలో నందమూరి అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఎన్ఎస్ఎస్ యూనిట్లు మరింత సమర్థవంతంగా పనిచేయాలని బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య కెఆర్ రజని అభిప్రాయపడ్డారు. సేవా తత్పరతతో, సామాజిక సాంస్కృతిక బాధ్యతతో జాతీయ సేవా పథకం యూనిట్లు మరింత సమర్థవంతంగా పనిచేయాలని బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య కె రజని అభిప్రాయపడ్డారు. సేవా సమాజాన్ని నిర్మించే నిర్మాతలుగా ఆయా యూనిట్లు కీలక పాత్ర పోషించాలని కోరారు. డాక్టర్ బిఆర్ఏయు పరిధిలోని ఆయా డిగ్రీ కళాశాలలు మరియు జిల్లాలోని ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ తదితర కళాశాలల్లోని ఎన్ఎస్ఎస్ ప్రత్యేక సమావేశాన్ని బుధవారం వర్సిటీ మెయిన్ సెమినార్ హాల్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వీసీ ఆచార్య కెఆర్ రజని ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచించే కార్యక్రమాల్లో చురుగ్గా భాగస్వాములు కావాలని సూచించారు. కళాశాలలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పర్యావరణ పరిరక్షణకు విరివిగా మొక్కలు నాటాలని కోరారు. ప్రతి నెల ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు పరిశీలనకు అనుబంధ కళాశాలలకు వర్సిటీ అధికారులు త్వరలో పర్యటిస్తారన్నారు. వర్సిటీ రెక్టార్ ఆచార్య బి అడ్డయ్య మాట్లాడుతూ సేవానిరతి, బాధ్యత గల విద్యార్థులను వాలంటీర్లుగా ఆయా కళాశాలల ఎన్ఎస్ఎస్ యూనిట్లు ఎంపిక చేసుకోవాలని, తద్వారా సమాజ ప్రయోజనకర ఫలితాలు వస్తాయన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య పి సుజాత మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ ప్రాథమిక లక్ష్యం సమాజ సేవని పేర్కొంటూ ఆర్థిక వనరులను సద్వినియోగం చేసుకుని సేవారంగాన ఆయా కళాశాలలు గుర్తింపు పొందాలన్నారు. వర్సిటీ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఎస్ ఉదయభాస్కర్ మాట్లాడుతూ మహిళా ఆరోగ్యం, సీజనల్ వ్యాధులు, గ్రామీణ నీటి సరఫరా వంటి సమస్యలపై ఆయా యూనిట్లు తమ పరిధిలోని గ్రామాల్లో పనిచేయాలన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డాక్టర్ బిఆర్ఏయు ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త మరియు వర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఎం అనురాధ మాట్లాడుతూ కార్యక్రమాలను క్రమం తప్పకుండా రికార్డు చేసి కేంద్ర ప్రభుత్వ పోర్టులకు, వర్సిటీలకు పంపించాలని సూచించారు. తల్లిపాలు బిడ్డకు అమృతం కంటే ఎక్కువని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. మారుతున్న సమాజంలో పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిపోతున్నామని, కానీ తల్లిపాలు బిడ్డకు అమృతం కంటే ఎక్కువని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మారుతున్న పరిస్థితుల రీత్యా భార్యాభర్తలిరువురూ ఉద్యోగ ఉపాధి రంగాల్లో ఉంటూ కుటుంబాలను నెట్టికొస్తున్న పరిస్థితులు ఉన్నాయన్నారు. ఓ 30 ఏళ్ల కిందట డబ్బాపాలు ప్రాముఖ్యత ఉండేదని, తల్లి తన బిడ్డకు పాలనందించే సాంప్రదాయాన్ని చెరిపేశాయని నిట్టూర్చారు. అయితే బిడ్డకు తల్లిపాలే శ్రేష్టమని, రోగనిరోధక శక్తిని పెంచుతాయని, ఈ క్రమంలో ప్రభుత్వాలు తల్లిపాల విశిష్టతపై రానున్న తరం ఆరోగ్యంగా ఉండాలని మళ్లీ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి ఇంట్లోని వృద్ధులు తగు సలహాలు, సూచనలు ఇచ్చేవారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమవడంతో ఆ బాధ్యతను ఐసిడిఎస్ తీసుకుని చాలా చక్కగా విధులు నిర్వహిస్తోందని కితాబిచ్చారు. పూర్వ పరిచయం లేకపోయినా తాము ఉద్యోగం చేస్తున్నామని కాకుండా తమ కుటుంబ సభ్యులకే సేవ చేస్తున్నాము అనేలా అంగన్వాడీ కార్యకర్తలు తమ విధులు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. వారి సేవలు విలువ కట్టలేనివని అన్నారు. ప్రతి బిడ్డ ఆరోగ్యంగా పెరగడానికి మొదటి నెల నుంచి వారికి పలు సూచనలివ్వడం, తీసుకోవాల్సిన పౌష్టికాహారం తదితర అంశాలపై అవగాహన కల్పించడం వంటి బాధ్యతలు చాలా బృహత్తరమైనవని పేర్కొన్నారు. తల్లిపాల ప్రాముఖ్యతను గడప గడపకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉద్యోగులతో పాటు పాలకులపై కూడా ఉందన్నారు. ప్రభుత్వాలు మారినా, పార్టీలు ఏమైనా ఆయా ప్రాంతాల్లోని ప్రజా ప్రతినిధులను కలుపుకొని ఈ తరహా మంచి కార్యక్రమాలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని పిలుపునిచ్చారు. అంతకుముందు పలువురు గర్భిణులకు సామూహిక సీమంతాన్ని వేడుకగా చేపట్టారు. చిన్నారులకు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందించారు. ఆమెతో పాటు సిడిపిఓ లావణ్య, పీడి శాంతిశ్రీ, డీసీపీఓ రమణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వజ్జబాబురావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.